చాలా స్ట్రాంగ్ అయిపోతాం, ఎంత స్ట్రాంగ్ ఉండాలి ఈ మనిషి వాళ్ళంటే రిలీజ్ పడతారు. అంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. మనకి నల్లటి పొగ మన ఎవరండి భగవత్ స్వరూపం సత్యనారాయణ మనిషి అంటే భగవంతుడు. మనకు అతీత శక్తులు ఉన్నాయి, దాన్ని మనం పడతాయి జ్ఞానం ద్వారా కనీసం చేసిన ఏదో ఒక ఆలోచనలు పెడుతూ ఉంటాయి. వాటిని సున్నితంగా పక్కన పెట్టేసి మనం నిదానంగా ఆ రెండు అనుభవం వచ్చిన మన మనసును ఆత్మ సాక్షాత్కారం, అది సమాధ స్థితి, అది భగవత్ స్థితి. మనం ఇక్కడ చేసింది దాని విధానంగా మనం ఒక సంకల్పంలో కూర్చున్నాం. మన మనసే మన దేవాలయం, మన మనసు మన దేవుడు అనమాట. ఇది మనం చేసేది కూడా భగవద్ జ్ఞానం. యోగ అంటే కొన్ని చదారాన్ని రోజు రోజుకి కంప్లీట్ గా బయటించి నిన్ను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లి ఏకైక రాజమార్గం చాలా ప్రెజెంట్ గా ఉండదని మనకి డే అంతా కూడా ఒక్క 10 minutes తీసుకొని ఆ రెండు కళ్ళు ఏదో టైంలో మీకు ఆత్మ సాక్షాత్కారం చెప్పలేని ఒక దివ్య అంత పవర్ మనం చేయగలుగుతా ఉన్నాం. దస్ పవర్ ఆఫ్ యోగా ఎలా ఉన్నది మనకున్న దీర్ఘకాలిక ఉన్న కంప్లీట్ గా బీపీ, షుగర్, థైరాయిడ్, పీసీఓడి యోగా ఇది వేరేంటి. ఇది మనకి ఏదైనా ఒక ఏదైనా ప్రశాంతంగా ఉండండి, ఏకాగ్రతతో ఉండండి. అన్ని కూడా మనకి ఇక్కడ ఏంటంటే ప్రతి ఆట ప్రశాంతంగా ఉండండి, ఏకాగ్రతతో ఉండండి, మనసుని సంకల్ప పదంతో మండలికి ఒక మాస్టర్ ట్రైనర్ ఐడెంటిఫై చేసుకుంటాము. మనకున్న ప్రతి మండలిలో వాళ్ళకి ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ కింద నెక్స్ట్ 5 days మన ఆయుష్ డిపార్ట్మెంట్ లో ఉన్న ట్రైనర్స్ వెళ్ళి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తారు. సో ఎవ్రీ మండల్లో వీఆర్ అట్లీస్ట్ 1 కేపబుల్ సర్టిఫైడ్ ట్రైనర్. దాని తర్వాత నెక్స్ట్ వీక్ లో మండల్ లెవెల్ ప్రోగ్రామ్ చేస్తాము. ఆ అప్కమింగ్ నెక్స్ట్ వీక్ లో విలేజ్ లెవెల్ ప్రోగ్రామ్స్ వరకు చేస్తాము. సో దీంట్లో we have different types of competitions that will be announced. Painting competition, essay competition పెట్టాము. అలానే బెస్ట్ కంటిన్యూస్ గా యోగా చేసిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా we have an award. గూగుల్ ఫామ్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లానే ఏ స్పెసిఫిక్ కొన్ని ఇనిషియేటివ్స్ ఏం చేస్తున్నామంటే ప్రతి ఆఫీస్ లో యోగా కార్నర్ అనేది ఒకటి మనం డెడికేట్ చేసుకొని ఆ యోగా కార్నర్ లో డైలీ డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్ కూడా 5 minute or 10 minute వెల్నెస్ బ్రేక్ అనేది తీసుకొని ఎవరైతే ఎవ్రీడే యోగా ఆఫీస్ లో కూడా ఇట్లా చిన్న 5 minute మెడిటేషన్ బ్రేక్ 10 minute వెల్నెస్ బ్రేక్ తీసుకొని ఆ స్క్రీన్ మనకి అప్డేట్ చేస్తారు. వాళ్ళకి కూడా గివింగ్ అన్ అవార్డ్ బిఫోర్ ది ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. అండ్ లాస్ట్ 21st జూన్ రోజు అయితే ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోనాటిక్ మెయిన్ ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్ కి మనం ఇక్కడ ఒక పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి వర్చువల్ గా దానికి కనెక్ట్ అవుతాం. ఇదైతే డీటెయిల్స్ 21st June మనకి ఇంటర్నేషనల్ యోగా డే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. ఇది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో డిక్లేర్ చేశారు. December 2014 డిక్లేర్ చేశారు. సో అప్పటి నుంచి మనకు ఎవ్రీ ఇయర్ June 21st మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని సెలబ్రేట్ చేస్తున్నాము. ఇప్పుడు మనకు స్వర్ణ ఆంధ్ర 2047 లో భాగంగా హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ సిటిజన్స్ తయారు చేయడానికి కోసం మనం యోగాంధ్ర 2025 క్యాంపెయిన్ ని మనం ఇవాళ లాంచ్ చేస్తున్నాం. టుడే కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్. సో ఒక 1 month ఈ ప్రోగ్రామ్ కంటిన్యూస్ గా నడుస్తూ ఉంటుంది. అందులో భాగంగా మనం 2 crore సిటిజన్స్ ని పార్టిసిపేషన్ టు యోగా ఇందులో చేయడానికి, దీని యోగా గురించి అవేర్నెస్ కల్పించడానికి, హెల్త్ అండ్ వెల్ బీయింగ్ గురించి చెప్పడానికి కోసం మనం ఈ క్యాంపెయిన్ మొదలు పెడుతున్నాము. ఇందులో ఇది కాకుండా 10 లక్షల
రకాల సర్టిఫైడ్ యోగా ప్రాక్టీషనర్స్ ని కూడా మనం తయారు చేయాలని పబ్లిక్ కోసం ఒక 3-day కోర్స్ సర్టిఫైడ్ యోగా ప్రాక్టీషనర్స్ కి మనం ఎవరు మాస్టర్ ట్రైనర్ గా టీఓటీగా మనం పికప్ చేసుకుంటున్నాం వాళ్ళకి ఒక 5-day ట్రైనింగ్ ప్రోగ్రామ్ చెప్పేసి కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో ఇలాగే మనము డిస్ట్రిక్ట్ లెవెల్లో కొన్ని ట్రైనర్స్ ని ట్రైన్ చేసుకొని మళ్ళీ ఎవ్రీ మండలానికి ఒక టీఓటీని కూడా మనం ట్రైన్ చేసుకొని ప్రతి ఒక్క విలేజ్ లో కూడా ఈ ప్రోగ్రామ్ చేయాలని మనకు ఆదేశాలు ఉన్నాయి. అలాగే మనం కూడా ప్లాన్ చేసుకున్నాము. సో ఇది కాకుండా మనకు కల్మినేషన్ గా మన విశాఖపట్నం కూడా 5 lakh పార్టిసిపెంట్స్ తోటి ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సెలబ్రేట్ చేయబడుతుంది. సో మనకు వెల్దీ హెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ మన స్వర్ణ ఆంధ్ర 2047 ఇనిషియేటివ్ గా ఈ రోజు మనం కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ చేసాము. దాంట్లో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, పబ్లిక్, చిన్నపిల్లలు, ఆఫీసర్స్ అందరూ పాల్గొన్నారు. సో ఇది ఒక ఆరంభమే. ఇట్లానే ఈ మంత్ ఫుల్ గా ఏవో ఒక యాక్టివిటీ చేస్తా ఉన్నాం. మనం జాయింట్ కలెక్టర్ నోడల్ ఆఫీసర్, సో మన జాయింట్ కలెక్టర్ కూడా చాలా రకరకాల యాక్టివిటీస్ ని ప్లాన్ చేసి ఉన్నారు. సో టు బ్రింగ్ అవేర్నెస్ అబౌట్ యోగా అండ్ అబౌట్ హెల్తీ లైఫ్ స్టైల్. నమస్కారం అండి. ఈ రోజు మనము మన ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 21st June కి ఏదైతే ఉందో దానికి కర్టెన్ రైజర్ ఈవెంట్ గా ఇక్కడ చేసుకోవడం జరిగింది. దాంట్లో మనకి కామన్ యోగా ప్రోటోకాల్ ఏది అనేది మన మాస్టర్ గారు నేర్పించడం జరిగింది. ఈ లీడింగ్ అప్ టు నెక్స్ట్ 1 month వరకు రకరకాల ప్రోగ్రామ్స్ యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ డైరెక్టివ్ అండ్ కొన్ని మన ఏలూరు లెవెల్లో మనం డిజైన్ చేసుకొని చేస్తున్నాము. దానికోసం ఫస్ట్ 5 days మనం చేయబోయేది ఏంటంటే ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్. అంటే ప్రతి మండలానికి ఒక మాస్టర్ ట్రైనర్ ని ఐడెంటిఫై చేసి ఆయుష్ డిపార్ట్మెంట్ లో ఉన్న ట్రైనర్స్ తోని వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తాము. దాని ద్వారా ప్రతి మండలానికి ఒక క్వాలిఫైడ్ సర్టిఫైడ్ ట్రైనర్ ఫస్ట్ తయారవుతారు. వాళ్ళ ద్వారా మండల్ లెవెల్ ప్రోగ్రామ్స్ ఒక వారం అంతా చేసి నెక్స్ట్ వారం విలేజ్ లెవెల్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. అలానే దీని మధ్యలో మొత్తం మనం రకరకాల కాంపిటీషన్స్, ఈవెంట్స్, అంటే యోగా పైన అవేర్నెస్ డెవలప్ చేయడానికి, అట్లానే ఒక ఇంట్రెస్ట్ చేయడానికి అండ్ సర్టిఫైడ్ ట్రైనర్స్ ని తయారు చేయడానికి ఈ 3 ఆబ్జెక్టివ్స్ తో మనం చేయడం జరుగుతుంది. దీంట్లో ఇప్పుడు కమింగ్ డేస్ లో మేము అనౌన్స్ చేస్తూ ఉంటాము కాంపిటీషన్స్. పెయింటింగ్ కానివ్వండి, రంగోలీ, ఎస్సేస్, వీడియో మేకింగ్, యోగా యాంథమ్ మేకింగ్ ఇట్లాంటివి. అలానే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి కూడా మోటివేషన్ కోసం ఒక యోగా కార్నర్ అనేది వాళ్ళ ఆఫీసెస్ లో డెసిగ్నేట్ చేసుకోమని చెప్తున్నాము. దాని పర్పస్ ఏంటంటే త్రూ అవుట్ ద డే మనం వర్క్ స్ట్రెస్ లో ఉంటాం. ఒక 5 minutes దానికోసం డెడికేట్ చేసి అక్కడ మెడిటేషన్ కానివ్వండి, సింపుల్ ఆసనాస్ టు రిలీవ్ స్ట్రెస్ అట్లాంటివి చేసి కంటిన్యూస్ గా ఈ నెక్స్ట్ 1 month పార్టిసిపేట్ చేసిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ని కూడా మేము రికగ్నైజ్ చేస్తాము. ఇలానే ఏలూరు లెవెల్లో కూడా మనం పెట్టే ఇనిషియేటివ్స్ అన్ని మీకు తొందరలోనే చెప్తామండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. యోగా మన అందరికీ ఎంత ఇంపార్టెంటో తెలుసు. దీంట్లో యాక్టివ్ పార్టిసిపేషన్ చేసి లాస్ట్ కి 21st June రోజు వైజాగ్ లో జరిగే మెయిన్ ఈవెంట్ కి కూడా వర్చువల్ గా మనం పార్టిసిపేట్ చేస్తాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. June 21వ తేదీన ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ మా ఒట్లూరు పెద్దపాడు గ్రామంలో ఈరోజు మేము ఫస్ట్ డే ఆయుష్ వాళ్ళ ఆధీనంలో ఇక్కడ చేసుకుంటున్నాము. ఈ నెలంతా కూడా మండల వైజ్గా, అదే గ్రామ వైజ్గా, జిల్లా వైజ్గా కూడా ఇక్కడ ప్రతి రోజు కూడా ఎక్కడో చోట జరుగుతూనే ఉంది. ఎందుకంటే యోగా అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేది. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తే మనం ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్యంతో ఎంతోమంది బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఈ యోగా అనేది ఎంతో ముఖ్యమైనది. ఈరోజు ఎక్సర్సైజులు అవి కూడా చేస్తున్నారు. కానీ దానికన్నా మెరుగైంది ఏంటంటే ఈ యోగా దినోత్సవం ఈ నెలంతా చేస్తూ ఉంటే అలవాటు లేని వాళ్ళకి కూడా అలవాటు అయ్యేటట్టు అలవాటుగా ఇది మారిపోతుంది. ఇలాంటి మంచి ప్రోగ్రాం పెట్టినందుకు కలెక్టర్ గారికి, జేసీ గారికి, అదేవిధంగా ఆయుష్ వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, మోదీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్,
చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.